నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాల్లో ఏసీ మెకానిక్ ఫయాజ్ దారుణ హత్య. అర్ధరాత్రి ఎడ్ల లింగయ్య కాలనీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి. గాయపడిన ఫయాజ్ ను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చిన ఓ మహిళ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. 10వ తరగతి పాఠ్యాంశాలపై 9వ తరగతి విద్యార్థులకు శిక్షణ తరగతుల ఆరంభం. ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చే నిర్వహణ. వైష్ణవి జూనియర్ కాలేజీలో ప్రారంభించిన ఫౌండేషన్ చైర్మన్ వైస్ చైర్మన్ రఘునాథ బాబు కొత్త సుబ్రహ్మణ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ సర్జరీ వ్యాప్తికి కృషి చేసిన డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ ఐఎంఏ హాల్లో జరిగిన సంతాప సభలో వైద్యుల ఘన నివాళి. తెనాల్లో దారుణ హత్య జరిగింది. నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్టణ నందులపేట భాస్కరరావు దిబ్బకు చెందిన 52 షేక్ ఫయాజ్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్ లో ఏసీ మెకానిక్ షాప్ నిర్వహిస్తుంటారు. పట్టణ 3 టౌన్ పరిధిలోని శివారు ఎడ్లలింగయ్య కాలనీ రైల్వే ట్రాక్ సమీపంలో ఒక ఇంటి వద్ద శుక్రవారం రాత్రి పొద్దుపోయాక అతడిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. రక్తపు గాయాలతో ఉన్న అతన్ని సమీపంలో నివసిస్తున్న ఓ మహిళ ఆటోలో తీసుకుని చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఫయాజ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తన ఇంటికి సమీపంలో ఏదో గొడవ జరిగిందని, తర్వాత చూస్తే రక్తపు గాయాలతో అతడు పడిపోయి ఉన్నాడని ఆ మహిళ పోలీసులకు తెలియజేశారు. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడ కర్ర, సిమెంట్ రాయిని గుర్తించారు. వాటితో దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. క్లూస్ టీంను రప్పించి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. దాడికి కారణం అప్పుడే చెప్పలేమని తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవుట్స్కర్ట్స్లో ఈ లెక్చరర్స్ కాలనీ ఉంది. ఈ ఎడ్లలింగయ్య కాలనీకి రైల్వే ట్రాక్ మధ్యలో ఇది కొత్తగా రీసెంట్గా డెవలప్ అవుతున్న ఏరియా. ఇక్కడ హెమ్మిబింద అనే ఆవిడ లాస్ట్ 10 years బట్టి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఈ చనిపోయిన ఫయాజ్ అని అతను రాత్రి ఇంటికి వచ్చాడు. అతను ఏసీ మెకానిక్గా పనిచేస్తాడని చెబుతున్నారు. రాత్రి అరౌండ్ 10 o'clockకి ఇక్కడ గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత 12కి అరౌండ్ అమ్మాయి ఆటోలో ఈ చనిపోయిన అతన్ని తీసుకుని హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటికి వస్తే దారిలో చీకట్లో కొట్టారని చెప్పింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఈరోజు దర్యాప్తు ప్రారంభించాం. రీజన్స్ ఏంటనేది విచారణలో ఉన్నాం. ఫర్దర్గా ఇవన్నీ ఫైండ్ అవుట్ అవుతాయి. అక్కడ ఒక చిన్న కర్రతోనూ ఉన్న సిమెంట్ రాయితో కొట్టినట్టుగా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ అన్నీ వస్తున్నాయి. వచ్చాక మనకి వాళ్ళ మోటివ్ ఆఫ్ ది అఫెన్స్ ఏంటంటే మనం వెరిఫై చేస్తే కానీ తెలియదు ఎవరేంటి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీ సాయంత్రం స్థానిక చంద్రశేఖర పాదుకాపేట అన్నదాన సత్రంలో గొబ్బెమ్మల పేరంటం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు విష్ణుభట్ల రామకృష్ణ పండరిక యాజులు తెలిపారు. పేరంటలో 8 సంవత్సరాల వయసు నుండి 20 సంవత్సరాల వయసు గల మహిళలు పాల్గొనవచ్చని వారు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ మాట్లాడారు. గొబ్బెమ్మల పేరంటంలో పాల్గొనేవారు సాంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనాలని, పేరంటానికి అవసరమైన పూజ ద్రవ్యాల్ని కమిటీ వారు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలుగునాట సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకత ఉందని, ఆ సాంప్రదాయాన్ని కాపాడేందుకు తమ వద్ద కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 9494463069 లేదా 9397662150 ఫోన్ నంబర్లు సంప్రదించాలని ఆయన కోరారు. రేపు 13వ తారీఖున సాధారణంగా సంక్రాంతి జరిగేటువంటి ఎన్నో సంబరాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికతో కార్యక్రమంతో సంధి గొబ్బెమ్మ కార్యక్రమం అని చెప్పి ఆ రోజున సంధి గొబ్బెమ్మ పేరంటం అని చెప్పి ఆడవాళ్ళందరూ కలిసి చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని రేపు 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మన అన్నదాన సత్ర ప్రాంగణంలో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి సుమారు 8వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం లోపు ఆడపిల్లలందరూ కూడా లంగావోణి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి దానికి తగిన ఏర్పాటు కమిటీ సభ్యులందరూ కలిసి చేయడం జరుగుతోంది. తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని, ఎందుకంటే ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి ఒక సనాతన వైదిక ధర్మంలో ఇది ఒక కార్యక్రమం. తప్పకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా వచ్చేవారు కమిటీ వారికి 9494630699 అట్లాగే 9397662150 అనేటువంటి నెంబర్కి వారు ముందుగా తెలియచేస్తే కమిటీ సభ్యులు వారికి పూజా సామాగ్రితో సహా సమస్తం
ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది, ఆ జగద్గురువుల అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అట్లాగే దీన్ని దర్శించేటువంటి భక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మా అక్క చెల్లెలు కానీ, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ, వీళ్ళందరూ పాటలు పాడుకుంటూ ఆ గొబ్బెబ్బం చుట్టూ తిరుగుతూ ప్రసాదం పంచుకుంటూ చాలా చక్కగా ఆధ్యాత్మిక భావంతో ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అది ఎక్కడ జరిగినట్టు నేనైతే చూడలేదు. మళ్ళీ అలాంటి సాంప్రదాయాన్ని తిరిగి మన ప్రజల్లోకి, తెనాలి ప్రజల్లోకి పరిచయం చేద్దామని మరి స్వామివారు పూనుకొని చక్కటి కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనందరము సహకరించి అధిక సంఖ్యలో పాల్గొని మన ఇంటి పిల్లలందరూ, తల్లిదండ్రులు కూడా విన్నపం ఏంటంటే చక్కటి ఆడపిల్లల్ని సాంప్రదాయ దుస్తులతో ఈ ఉత్సవానికి పంపించి దిగ్విజయం చేయించి వాళ్ళకు కూడా ఇలాంటి పండుగలు ఇంత చక్కగా చేసుకోవచ్చా అని తెలుసుకోవాలని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ సర్జరీ వ్యాప్తికి స్వర్గీయ డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ చేసిన కృషి అభినందనీయమని పలువురు వైద్యులు నివాళులర్పించారు. సంతాప సభలో డాక్టర్ ప్రసాద్ వ్యక్తిత్వాన్ని, గుణగణాల్ని స్మరించుకున్నారు. ఇటీవల మరణించిన తెనాలికి చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా తండ్రి డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ సంతాప సభను శుక్రవారం రాత్రి బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో జరిగింది. డాక్టర్ ప్రసాద్ చిత్రపటానికి వైద్యులు పూలమాల సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. డాక్టర్ ఘంటా నరసింహారావు మాట్లాడారు. ప్లాస్టిక్ సర్జరీలో డాక్టర్ ప్రసాద్ చేసిన కృషి తెలిపారు. డాక్టర్ కొమ్మకాని రమేష్ బాబు మాట్లాడారు. డాక్టర్ ప్రసాద్ నిజాయితీ, నిరాడంబరత, సేవాభావం గురించి, బోన్సాయి మొక్కల పెంపకంపై చేసిన కృషిని వివరించారు. డాక్టర్ వేమూరి శేషగిరిరావు, డాక్టర్ జె హనుమంతరావు తమ ప్రసంగాల్లో డాక్టర్ ప్రసాద్ విశిష్టత తెలియజేశారు. ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ గవిని రవిశంకర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ జేవి సుబ్బారావు, డాక్టర్ కె అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడ ఒక మహోన్నత వ్యక్తికి మన అసలుని వాళ్ళే అర్పించడానికి సమావేశమయ్యాం. ఆయన తెనాలి ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టి డాక్టర్ వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదిగి యాజ్ ఎ డాక్టర్గా కాకుండా తను చాలా సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ గారు. అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన అజాత శత్రువు అనొచ్చు. ఆయనకి ఎవ్వరితో విభేదాలు లేవు. అందరి మంచి కోరుకునేవాడు, అందరికీ అండదండలు అందించేవాడు. మన తెనాలి పట్టణం నుంచి ఎవరైనా వెళ్ళినా సరే మన తెనాలిలో ఆణిముత్యంలా అంటేవాడు. నిజంగా ఒక ఆణిముత్యంలాగా తెనాలి నుంచి వచ్చామంటే ఉస్మానియా మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ అడిగే మాట, నేను ఎన్ఎస్సీషాలు అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మాట వాళ్ళు అడిగింది, డిఎల్ఎన్ మీకు తెలుసా? అదే పెద్ద క్వాలిఫికేషన్ మనకి. డిఎల్ఎన్ ప్రసాద్ గారు తెనాలికి అటువంటి గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. అదేవిధంగా నేను ఇంకోటి కూడా అనుకుంటాను, దీనిర ఇంత రాజకీయంగా పైకి రావటంలో వెనకాల డిఎల్ఎన్ గారు అందించిన సహకారం కానీ, తోడ్పాటు కానీ, ఆమెకి ఇచ్చిన మోరల్ సపోర్ట్ కానీ ఎంతో విలువైనది. అందువల్లే ఆమె ప్రశాంతంగా తెనాలి ప్రాంతంలో రావికింపాడు గ్రామంలో జన్మించి అత్యున్నత స్థితికి వెళ్ళి ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ సౌత్ ఇండియాలోనే. అటువంటి వ్యక్తి మరణించటం చాలా దురదృష్టకరం. అయితే ఆయన జీవితాన్ని ఒకసారి మనందరం చూస్తే దగ్గరగా చాలా సామాన్యంగా, నిగర్విగా, ప్రజలతో, పేషెంట్లతో మమేకమైపోయి ఈ ప్రాంతాన్ని నుంచి ఎవరైనా కానీ ఏ పని మీద వెళ్ళినా మరి వారికి పనిచేయటానికి ఆయన చూపించే ఉత్సాహం నేనే ఒక ఉదాహరణ. 1982లో నేను 81లో గుంటూరు మెడికల్ కాలేజీలో డిగ్రీ పూర్తయిన తర్వాత హౌస్ సర్జెన్సీ చేయడానికి ఉస్మానియాకి అప్లికేషన్ పెట్టుకొని నేను మొట్టమొదటిగా అక్కడ హౌస్మెన్షిప్ చేయడానికి ఎట్లా ఎవరిని సంప్రదించాలని అనుకున్నప్పుడు తెనాలి నుంచి కొంతమంది మన ఇందిర గారి భర్త గారు డిఎల్ఎన్ ప్రసాద్ గారు ఉన్నారు, వారిని సంప్రదించమని కోరిన మీదట ఖైరతాబాద్లో క్వార్టర్లో ఉండేవారు. ఆ క్వార్టర్కి వెళ్ళి వారిని నేను ఇట్లా నేను ఆయనకి తెలియకపోయిన ఆ రోజులో ఇట్లా పూర్తి చేశానండి గుంటూరు మెడికల్ కాలేజీలో, నేను ఉస్మానియాలో మరి హౌస్మెన్షిప్ చేయాలనుకుంటున్నాను అంటే ఆయన వెంటనే నన్ను డిపార్ట్మెంట్కి వచ్చి కలువు అని చెప్పారు. అదే రోజు నేను ఆయన డిపార్ట్మెంట్లో కలవటం, ఆయన లెంటిన్ మేడం ఉంది, పిఎం లెంటిన్ అని
సూపరింటెండెంట్ ఫోన్ చేసి చెప్పి నాకు ఆయన ఆ రోజున మరి హౌస్మెన్షిప్ ఇచ్చారు. హౌస్మెన్షిప్ అయిన తర్వాత కూడా సీనియర్ హౌస్మెన్షిప్ చేయాలని నేను సర్జరీలో అని నేను మళ్ళీ వారిని అడిగాను. వారు ఎల్ భాస్కర్ రెడ్డి, ఎల్బి రెడ్డి అనేవారు. ఆ యూనిట్ 3లో నాకు ఆయన పోస్టింగ్ ఇప్పించి 6 నెలలు పూర్తి చేయించారు. ఆ తర్వాత నేను పీజీ. స్థానిక మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు డాక్టర్ జీవన్ లత తెలిపారు. గుంటూరు, బాపట్ల జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నట్లు, పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 1 బంగారు నాణెం, రెండో బహుమతిగా 2 వెండి నాణాలు, మూడో బహుమతిగా 1 వెండి నాణెం అందించినట్లు జీవన్ లత తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు జీవన్ లత మాట్లాడారు. ముగ్గుల పోటీలకు న్యాయమూర్తి సుజన, న్యాయవాది జగదీశ్వరంభ, లక్ష్మీదేవి, శివకుమారి, ఇంద్ర, అలేఖ్య, వరలక్ష్మి, గాయత్రి, జ్యోతి, వసంత, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రభావతి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినట్లు ఆమె తెలియజేశారు. పోటీలో గెలుపొందిన వారికి బంగారు, వెండి నాణాలు బహుమతులుగా అందించినట్లు, వారితో పాటు పోటీలో పాల్గొన్న 10 మంది మహిళలకు కన్సలేషన్ బహుమతులుగా చీరలు అందించినట్టు తెలిపారు. మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, స్నేహభావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయని అన్నారు. ముగ్గుల పోటీలకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, రెయిన్బో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో బాయ్స్ హై స్కూల్లో ఈరోజు మేము ముగ్గుల పోటీలు నిర్వహించాము. దీనికి న్యాయ నిర్ణేతలుగా మా ఉమెన్ రొటేరియన్స్ అందరినీ పిలిచాము. ఇది ఒక మంచిగా మేము ఆహ్వానించినందుకు, ఇంతమంది వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ ముగ్గుల పోటీలో ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ కింద ఒక శారీ ఇచ్చాము. అది కాకుండా 10 కన్సలేషన్ ప్రైజెస్ ప్లస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇచ్చాము. 10 కన్సలేషన్ ప్రైజెస్ శారీస్ను ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఒక గోల్డ్ కాయిన్, 3 సిల్వర్ కాయిన్స్ ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇంత మంచిగా జరిగినందుకు మా రొటేరియన్స్, మా రెయిన్బో ట్రస్ట్ మెంబర్స్ ఎంతో సహకరించారు. మా రెయిన్బో ట్రస్ట్ మెంబర్స్ ఆల్మోస్ట్ దాదాపు ఒక 15 రోజుల నుంచి కష్టపడి ఇదంతా చేశారు. కాబట్టి వీళ్ళందరి సహకారంతో రెయిన్బో ట్రస్ట్ నుంచి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఇలాంటి కలర్ఫుల్ కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాం. వికర్ణస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా ప్రాంగణం నందు ఏడుకొండల స్వామికి 7 శనివారాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఘానామృత కార్యక్రమం 5వ పర్యాయం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించారు. కోట లీలా సత్యనారాయణ గుప్తా దంపతులు, రెడ్డి నవనీత్ కుమార్ దంపతులు పూజాది కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల ఎండీ దాసరి మురళీకాంత్, గీతాకాంత్ దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మురళీకాంత్ మాట్లాడారు. ట్రస్ట్ నిర్వాహకులు కిరణ్ కుమార్ సంకల్పంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలన్నారు. నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం రూపకల్పనను ట్రస్ట్ త్వరితగతిన చేపట్టాలని తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. డిసెంబర్ 10వ తేదీ శనివారం ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం 7 శనివారాల పాటు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి భక్తుల సందడి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని, దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని కోరారు. గానామృతం పూజా కార్యక్రమంలో భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చని, పాల్గొనే వారు ముందుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, ట్రస్ట్ విద్యా కమిటీ అధ్యక్షులు కోట బద్రీనాథ్ గుప్తా, ట్రస్ట్ సేవాదళ కమిటీ అధ్యక్షులు కోట లీలా సత్యనారాయణ గుప్తా, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, గార్లపాటి అశోక్, మాజెట్టి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చా కిషోర్, కాలపల్లి రాజశేఖర్, కోట రవిశంకర్, బచ్చు లీలా ప్రసాదరావు, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్ వారి తరపున మన తెనాలిలో ఒక దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఇది మన తెనాలికే ఒక గర్వకారణంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. మా నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల తరఫున ఈ ఆలయ అభివృద్ధికి ఎప్పుడు ఎటువంటి తోడ్పాటు కావాలన్నా కూడా మేము ఎల్లవెల్లా స్వామివారి సేవలో కృతార్థులు అవడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేది అంత ఈజీ కాదండి, దానికి ఎంతో ఎఫర్ట్ పెట్టాలి. సో అటువంటి ఎఫర్ట్ అంతా పెట్టి ఈ ఆలయ నిర్మాణానికి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి కిరణ్ గారికి మరియు మిగతా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ ఈ కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయం చేసి అందరూ కూడా ఇందులో పాల్పంచుకోవాలి. ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులతో పాటు
శ్రీ కోట లీలా సత్యనారాయణ గుప్తా దంపతులు, అలాగే రెడ్డి నవనీత్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. వారికి అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిలవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అలాగే మనం ఈ యొక్క కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అంటే విగ్రహ శ్రీనివాస ట్రస్ట్ నిర్మించేటువంటి నారాయణ అక్షాక్షర దివ్యక్షేత్రానికి భూదాన సేకరణ విరాళాలని మనం తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున మనకి ఈ యొక్క ప్రాంగణానికి ఇచ్చేసి ఊర శ్రీనివాసరావు గారు, వెంకట పద్మావతి దంపతులు ఈ యొక్క ప్రాంగణానికి ఇచ్చేసి 7 అడుగుల భూదానాన్ని మనకి అందజేస్తున్నారు. వారికి సభాముఖంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటాము. వారికి శ్రీ విగ్రహ శ్రీనివాస ట్రస్ట్ తరఫున స్వామివారి యొక్క జ్ఞాపికను అందజేయడం జరుగుతుంది. పట్న ఐతనగర్కు చెందిన ప్రముఖ కవి ఆలూరి బైరాగి శత జయంతి సందర్భంగా ఆయనపై తీసుకొచ్చిన వ్యాస సంకలనం ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. పలువురు పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని బైరాగి విశిష్టతను తెలియజేశారు. తెనాలికి చెందిన ప్రసిద్ధ కవి ఆలూరి బైరాగి కవిత్వమే శ్వాసగా జీవించారని విజయవాడకు చెందిన ప్రముఖ కవి కవితా పత్రిక సంపాదకులు బండ్ల మాధవరావు అన్నారు. శత జయంతి సందర్భంగా బైరాగి మూర్తిమత్వాన్ని వెలువరించే వ్యాసాలతో పుస్తకాన్ని వెలువరించడాన్ని ఆయన అభినందించారు. పట్టణానికి చెందిన సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రజ్వలిత ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కవిరాజు పార్కులోని వీజీకే భవన్లో ఏర్పాటైన సభకు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. పాత్రికేయుడు బిఎల్ నారాయణ సంపాదకత్వంలో తెనాలి ఇంప్రెషన్స్ తీసుకొచ్చిన ఆలూరి బైరాగి సంకలనాన్ని బండ్ల మాధవరావు ఆవిష్కరించారు. ప్రాథమిక విద్య మాత్రమే చదివిన బైరాగి హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో అద్భుతమైన రచన చేయగలిగిన విద్వత్ ఎలా సాధ్యమైందన్న ఆశ్చర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజా సాహితీ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడారు. బైరాగి రచనల్లో మార్మికత, తాత్వికతతో పాటు కొన్ని అర్థం కాని అంశాలు కూడా ఉంటాయన్నారు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడారు. బైరాగి రచనల్లో మానవీయ కోణం అధికంగా తెలిపారు. ప్రజ్వలిత వ్యవస్థాపకుడు స్వర్గీయ నాగర్ల వెంకట దుర్గాప్రసాద్ తెనాలి సాంస్కృతిక పునర్వైభవాన్ని తీసుకొచ్చారని కనపర్తి బాబురావు తెలిపారు. కళలకు, సాహిత్యానికి దుర్గాప్రసాద్ చేసిన సేవల్ని సోదాహరణంగా వివరించారు. అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు మాట్లాడారు. తెనాలి చరిత్రను పుస్తకాల రూపంలో రికార్డు చేస్తున్న పాత్రికేయుడు బిఎల్ నారాయణ సాహితీ సేవను శ్లాఘించారు. కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు గారు స్వాగతం పలికారు. ప్రజ్వలిత బాధ్యులు మెరుగ రామలింగేశ్వరరావు, కొండముది రమేష్, వేము రామరాజు పర్యవేక్షించారు. మన ఆలూరి బైరాగి గారు తెనాలి దగ్గరలోని ఐతానగర్ వాస్తవ్యులు. 1925 సెప్టెంబర్ 5న జన్మించినటువంటి వీరు చాలా కొద్ది కాలమే జీవించారు. 1978 సెప్టెంబర్ 9న వారు పరమపదించారు. మరి ఈ కొద్ది కాలంలోనే ఆయన హిందీలో పండితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒక హిందీలోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా ఈక్వల్గా రాసి సమర్థన పెంచుకున్నారు. బహుభాషా కోవిదుడిగా పేరు తెచ్చుకున్నారు. మరి ఆయన రాసినటువంటి గ్రంథాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. ముఖ్యంగా ఆగమగీతి అనేటువంటి గ్రంథానికి కేంద్ర సాహిత్య అవార్డు కూడా రావడం జరిగింది. వాటితో పాటుగా చీకటి నీడలని, అలాగే నూతిలో గొంతుకులని అనేక కావ్యాలు మరి రావడం జరిగింది. మరి అలాంటి మహనీయుల యొక్క కావ్యాలని గుర్తు చేసుకుంటూ మరి ఆంధ్ర రాష్ట్రం నుండి కవులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. మరి దాశరథి గారి లాంటి వారు, దేవులపల్లి లాంటి వారు, అలాగే శ్రీశ్రీ గారు, ఆరుద్ర అలాంటి కవులు కూడా వీరి యొక్క గొప్పతనాన్ని వేయినోళ్ళ పొగిడారు. వారి యొక్క శత జయంతి సందర్భంగా ఈ రోజున మన తెనాలిలో బిఎల్ నారాయణ గారు, సాక్షి విలేకరి గారు రాసినటువంటి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించుకోవడం, దాని కొరకు విజయవాడ నుంచి చేసినటువంటి మా బండ్ల మాధవరావు గారు రావడం, ఎంతమంది సాహితీ ప్రియులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. బిఎల్ నారాయణ గారు దీంట్లో ఒక 27 వ్యాసాలని సంకలనంలాగా తీసుకొచ్చారు. ఆ సంకలనాన్ని కనుక మనం చదివేట్లయితే ఆలూరి బైరాగి యొక్క కవిత్వం, కథ, నవల, ఆయన రాసినటువంటి నవల, వీటన్నిటికీ సంబంధించినటువంటి లోతైనటువంటి విషయాలు విమర్శనాత్మకంగా మనం చదవడానికి అవకాశం కల్పించేటటువంటి పుస్తకం ఈ పుస్తకం. ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి రవిబాబు గారు, వీరనారాయణ గారు, అలాగే సింగారావు గారు, కృపాచారి గారు, అలాగే సంక్రాంతి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ టీడీపీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు చేయనున్నారు. నియోజకవర్గ తెలుగు మహిళలు వివరాలు తెలియజేశారు. ఎమ్మెల్సీ టీడీపీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా 13వ తేదీన నియోజకవర్గ మహిళలకు ముగ్గుల పోటీలు జరుపుతున్నట్లు తెలుగు మహిళా నేతలు తెలిపారు. స్థానిక ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఆ రోజు ఉదయం 7 గంటల నుండి ఈ ముగ్గుల పోటీలు జరుగుతాయి. పోటీలో పాల్గొనేవారు ముందుగా ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. తెనాలిలోని టీడీపీ కార్యాలయంలో లేదా 9553855355 లేదా 855595
499744 నంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. విజేతలకు మొదటి బహుమతిగా 5116, రెండవ బహుమతిగా 3116, మూడవ బహుమతిగా 2116, మరో 5 కన్సోలేషన్ బహుమతులు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి రమ్య, గుమ్మడి భావన, కొండ రమాదేవి, ఆచయమ్మ, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మా మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో తెలుగు మహిళల ఆధ్వర్యంలో రేపు సంక్రాంతి సంబరాలు 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి తెనాలి నియోజకవర్గంలో జరగబోతున్నాయి. ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో 7 గంటలకి ముగ్గులు పోటీలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నారో మేము 2 నెంబర్స్ అనౌన్స్ చేస్తాము. ప్రతి ఒక్క మహిళ ఇందులో పాల్గొనడానికి మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు జరిగే ముగ్గుల పోటీల్లో క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 5116, సెకండ్ క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 3116, థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 2116. వీటితో పాటు కన్సోలేషన్ ప్రైజెస్ ఉంటాయి మరొక 5గురికి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ టాలెంట్ని అక్కడ చూపించవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక ఐడెంటిటీ ఉండాలి. ప్రతి ఒక్క మహిళలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అని చెప్పేసి ఈ ముగ్గుల పోటీలు కేవలం మహిళల కోసం పెట్టడం అనేది జరిగింది. ప్రతి ఒక్కళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా మాజీ మంత్రివర్యులు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయబడుతుంది. 13వ తారీఖున ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు ఉదయం 7 గంటలకి ప్రారంభమవుతాయి. సంక్రాంతి సంబరాలు అంటేనే మనకి అంబరాలను అంటేలా చేసుకుంటాము ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా. అలాగే మన తెనాలి నియోజకవర్గంలో అంబరాన్ని అంటేలాగా జరపాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము. ఇందులో భాగంగా ముగ్గులు పోటీలు పెడతాము. దీంట్లో ప్రతి ఒక్క మహిళ కూడాను పార్టిసిపేట్ చేసి తమ టాలెంట్ని నిరూపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకి ప్రాధాన్యత, వారిలో ఉన్న టాలెంట్ని వెలికితీసే పార్టీ అన్నమాట. ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూనే ఉంటారు. అలాగే అదేవిధంగా మేము కూడా ప్రోత్సహించాలని చెప్పేసి మేము ఈ ముగ్గులు పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ క్యాష్ ప్రైజులు పెట్టాము. దీనికి ఎలా రిజిస్ట్రేషన్స్ అంటే మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీ నెంబర్స్ ఇక్కడ ఇచ్చేసి మీ ఫోన్ నెంబర్, మీ నేమ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అండి. రేపటి నుంచి ఓపెన్ అవుతాయి. అండ్ ఇంకొక 2 ఫోన్ నెంబర్స్ ఇస్తాము. మీకు ఏమైనా ఉన్న డౌట్స్ మీరు ఎన్రోల్ చేసుకోవాలన్న ఫోన్ నెంబర్స్ కూడా చేయొచ్చు. మా ఫోన్ నెంబర్స్ వచ్చేసి 8555949974 అండ్ ఇంకొక నెంబర్ వచ్చేసి 9553855355. ఈ 2 నెంబర్స్కి కూడాను మీరు కాంటాక్ట్ చేసి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఈ తెనాలిలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడాను ఇందులో పార్టిసిపేట్ చేసి విజయవంతంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంచి ప్రైజెస్, క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి, కన్సోలేషన్ ప్రైజెస్ ఉన్నాయి. దీనికి వచ్చే ముఖ్య అతిథులు కూడాను ఆడవాళ్ళందరినీ ప్రోత్సహించి ఒక అందలంలో కూర్చోబెట్టాలి అని ఆలోచన ఉన్నవాళ్ళు, ఒక ప్రాముఖ్యత తెనాలి నాజర్పేట రామలింగేశ్వరపేట బస్తీలు కలిసి హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. వివరాలని మీడియా సమావేశంలో తెలియపరిచారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి హిందూ సమ్మేళనం జరగనుంది. నిర్వాహకులు టి హనుమత్ ప్రసాద్, జి కృష్ణ చైతన్య, పి నాగేంద్రం, కె రామచంద్రరావు, అడప సంపత్ రాయుడు, జె సూర్య భగవాన్లు వివరాలు తెలిపారు. నాజర్పేట రామలింగేశ్వరపేట బస్తీలు కలిసి ఏర్పాటు చేసే హిందూ సమ్మేళనంలో వివిధ రంగాల ప్రముఖులు, స్థానిక కౌన్సిలర్లు, మేధావులు హాజరవుతారని తెలిపారు. కులాలు, ప్రాంతాలు, పార్టీలు వేరేప్పటికీ మనమంతా హిందువులమేనన్న భావనతో జీవించినప్పుడే మన ధర్మాన్ని, మన ఆలయానికి కాపాడుకోగలమని తెలిపారు. అందుకే హిందువులంతా కుటుంబ సభ్యులతో కలిసి సమ్మేళనానికి హాజరు కావాలని కోరారు. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. ఈ భావన ప్రతి హిందువులో కలగజేయటం కోసం హిందూ సంఘటన కులాలకి, రాజకీయాలకి అతీతంగా తీసుకురావటం కోసం హిందూ బంధువులు తెనాలి, నాజర్పేట, రామలింగేశ్వరపేట ఏరియాలో ఉన్న కార్యకర్తలు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఆదివారం 11వ తారీఖు సాయంత్రం 4 గంటలకు తడికలబడి ప్రాంగణంలో, దేవిగుడి సెంటర్ దగ్గర ఉన్న తడికలబడి ప్రాంగణంలో హిందూ సమ్మేళనం ఉంటుంది. హిందూ బంధువులందరూ తమ కుటుంబాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. కూచిపూడి భరతనాట్యం,
వేద ప్రవచనములు, కోలాటములు, ఇలాంటి అనేక రకమైన కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత సుప్రసిద్ధులైన అనేక రంగాల్లో ప్రజ్ఞావంతులైనటువంటి విశేష వ్యక్తులు వాళ్ళ ప్రసంగాలను చేస్తారు. హిందూ సంఘటన దేశానికి ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో, దేశ సౌభాగ్యానికి, ప్రతి ఒక్కరి సేఫ్టీ కోసం సంఘటిత శక్తి అవసరం. అది తెలియచేయడం కోసము కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా హిందూ సంఘటన కోసం కార్యకర్తలు కృషి చేస్తున్నారు. నాజర్పేట, రామనసరపేట, బస్తేల ఏరియాలో ముఖ్యంగా కేంద్రీకృతం చేస్తూ హిందూ బంధువులందరినీ ఆహ్వానించడం కోసం హిందూ సమ్మేళనానికి గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం, ఈ భావన హిందువులందరిలో కలిగించడానికి, హిందువుల సమైక్యత కోసం, హిందువుల్లో ఐక్యత తీసుకురావడానికి ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మేళనానికి సకుటుంబ సమేతంగా హిందూ బంధువులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు జరిగే హిందూ సమ్మేళనానికి తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్న తెనాలి వారందరికీ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎందుకంటే మనమందరం కూడా రేపు రోజున జరిగే మహాసమ్మేళనంలో పాల్గొనడానికి ఈ యొక్క ప్రేరణగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఇంటిలో కూడా వారి కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో మాజీ మంత్రి అన్నబత్తిని సత్యనారాయణ వర్ధంతి నిర్వహించారు. మాజీ మంత్రి ఏఎస్ఎన్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు స్వర్గీయ అన్నబత్తిని సత్యనారాయణ వర్ధంతిని శుక్రవారం బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో జరిపారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడారు. రైతుగా రైస్ మిల్లర్గా, మున్సిపల్ చైర్పర్సన్గా, రాష్ట్ర మంత్రిగా స్వర్గీయ సత్యనారాయణ ఎన్నో సేవల్ని అందించారని స్మరించుకున్నారు. పట్టణంలో సాహసోపేతంగా మెయిన్ రోడ్ విస్తరణ పనులు చేశారని తెలిపారు. దివంగత మాజీ మంత్రివర్యులు అన్నబత్తి సత్యనారాయణ గారు తెనాలికి ఎనలేని సేవలు అందించారు. రైతు బిడ్డగా జీవితాన్ని ప్రారంభించి రైస్ మిల్లర్గా, తెనాలి పురపాలక సంఘ చైర్మన్గా, మంత్రివర్యులుగా రాష్ట్రానికి సేవలు అందించిన ఘనత శ్రీ అన్నబత్తి సత్యనారాయణ గారికి దక్కుతుంది. రోడ్లు చాలా ఇరుగ్గా ఉన్న రోజులు అవి. ఎంతో ధైర్యంతో అందరినీ సముదాయించి విస్తరణ చేశారు. ఆ రోడ్లు, ఆయన విస్తరణ చేసిన రోడ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంటే ఎంత నేరోగా ఉన్నాయో చూడండి. అటువంటి గొప్ప ఇది. అదేవిధంగా సమాజానికి ఒక మంచి చేయాలి, విద్యను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో మరి గంగానంపేటలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల స్థాపించారు. ఒక రైతు ఎంత ఆలోచనాశక్తితో చేశారంటే మరి చాలా గొప్ప విషయం. అదేవిధంగా కుమారుడు అన్నాపతి శివకుమార్ గారు ఆ కాలేజీని నడుపుతూ మరి ఎమ్మెల్యేగా కూడా తన వంతు సేవలు సమాజానికి అందిస్తున్నారు. అట్లే శ్రావణ్ కుమార్ గారు, జయలక్ష్మి గారు అందరూ కూడా సమాజ సేవలోనే తరిస్తున్నారు. సమాజంలో ప్రతి మానవుడు కూడా సోషల్ సర్వీస్ కింద, రాజకీయంగా కానీ సోషల్ సర్వీస్ కానీ సమాజానికి తన వంతు చేయవలసిన ఆవశ్యకతని మరి ఆనాడే మరి అన్నాపతి సత్యనారాయణ గారు చేశారు. ఈరోజు అన్నాపతి సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు, పేదలకు అందరికీ కూడాను అన్నదాన వితరణ చేస్తూ ఉన్నారు. సంతోషదాయకం. పెద్దలను స్మరించుకుంటేనే మన మనుగడ కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని సత్యనారాయణ గారిని నేను చూశాను నా చిన్నతనంలో. కాబట్టి వారు గొప్పవారు. ఎన్నో విధాలుగా వారు ప్రజలకు సేవ చేసి అనేక మన్ననలు పొందారు. అటువంటి వారికి స్వర్గాధిపత్యాన్ని పొందారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజీలో 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశాలు, ప్రయోగశాల కృత్యాలపై 3 రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. 10వ తరగతి పాఠ్యాంశాలు, ప్రయోగశాల కృత్యాలపై 9వ తరగతి విద్యార్థులకు 3 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. వైష్ణవి జూనియర్ కాలేజీలో శనివారం ఉదయం శిక్షణ తరగతుల్ని ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ బాబు, వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. స్థానిక భౌతిక శాస్త్ర అధ్యాపకులు రాయపాటి శివనాగి
నాగేశ్వరరావు, నన్నపనేని సునీల్ కుమార్ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. మల్లేశ్వరరావు, హరిప్రసాద్ మరికొందరు ఉపాధ్యాయ మిత్రుల సహకారంతో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ప్రారంభ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధి ఎలవర్తి పవన్ కుమార్, బీజేపీ తెనాలి రూరల్ మండల ప్రెసిడెంట్ కడియాల నందకిషోర్, తెనాలి తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్, యువ క్రికెట్ అకాడమీ చైర్మన్ మాలిక్, గోవాడ హైస్కూల్ హెడ్ మాస్టర్ శివశంకర్ పాల్గొన్నారు. శిక్షణకు 100 మంది 9వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. ఏం చెప్పారంటే తల్లి అడిగితే అన్నం పెట్టింది, అడగకపోతే ఆ కార్యక్రమంలో వెంటనే కనిపెట్టేసింది. అంటే 2 నిమిషాలు అన్నం ఉండి 5 నిమిషాలు అన్నం ఉండి మీకు పెట్టేసింది, తినిపించింది. ఇంకా సేమ్ అంతే. గురువు గారు అంటే అంత వాల్యూ. ఆ వాల్యూ మీరు ఎవరైతే అడ్డు పెట్టుకున్నారో డిఫరెంట్గా మీరు అందరూ పైకి వచ్చి మీరే మంచి గురువులు అవుతారు. చిన్నప్పుడు మేస్తారు చదువుకున్న మీద ఎవరైనా మీరు వెళ్తుంది, మేమంతా చదువుకుంటా ఎప్పుడు వచ్చింది. సో మీరు ఆ శ్రద్ధాభక్తి మీరు ఉంటే నేనున్నానన్నా నా గురించి చెప్పారు. ఐఎంఏ బిఎస్సీ స్టూడెంట్స్ ఎంపీసీ, కానీ నేను చేస్తున్న ఇంజనీరింగ్, అసలు దానికి సంబంధం లేదు. కానీ ఆ రోజు నాకు భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకున్నాం. దాని ఒక ఇండస్ట్రీ చిన్న కుటీర పరిశ్రమ స్టార్ట్ చేశాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకుండా దాన్ని డెవలప్ చేసి ఒక పెద్ద ఇండస్ట్రీ చేసాం. మొన్నే కమ్మస్వామి గారు వచ్చారు మొన్న. ఆ రోజు నిలబెట్టింది. నారాయణగుడు వస్తున్నారంటే 4వ తారీఖు తెలిసింది నాకు. నారాయణగుడిలో ఆయన ఒక 50 లక్షలు బ్యాంక్ ఇచ్చి ఇక్కడ వాకింగ్ ట్రాక్ చేస్తున్నారు చెరువు. స్థానిక బోస్ రోడ్డులోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో శనివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాఠశాల ప్రాంగణం మొత్తం సంక్రాంతి శోభతో కలకల్లాడింది. విద్యార్థులు రంగవల్లులు పూలతో ప్రాంగణాన్ని అలంకరించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు హరిదాసు పాటలు, జానపద నృత్యాలు, సంక్రాంతి పాటలు ప్రదర్శించారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో పలువురు విద్యార్థులు పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేశారు. పండుగను పురస్కరించుకుని చిన్నారులకు భోగిపల్లు పోసి పెద్దలు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ దాసరి మాట్లాడారు. ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ రైతుల కష్టాన్ని స్మరిస్తూ ఆనందం, ఐక్యతను పంచే మహత్తర పండుగను మనం ఎంతో ఆనందంగా జరుపుకోవాలని, భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఈ వేడుకను మన తర్వాత తరాల వారికి కూడా అందించే విధంగా ఉండాలని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల మధ్య ఐక్యతను పెంచడానికి వివిధ పండుగలు జరుపుకున్న విధానాన్ని చిన్నారులకు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ముల్లుకుంట్ల విశ్వనాథ శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు జాతి గొప్పతనాన్ని వివరిస్తూ భారతీయులమైనందుకు, అందులో ఆంధ్రులమైనందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని తెలుగు భాషా ఉన్నత్యాన్ని వివరించారు. నేటి చిన్నారులు తల్లి ప్రేమను అర్థం చేసుకుంటూ తండ్రి గౌరవాన్ని నిలబెడుతూ గురువుల్ని పూజిస్తూ ఉంటే ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, వారు ఆశించే ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారని అన్నారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సోదమ్మ, వరి నూర్పిడి, బొమ్మల కొలువు వంటి పండుగల్లోని ప్రత్యేక అంశాలు చూపర్లను ఆకర్షించాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు, నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన తెనాలికి చెందినటువంటి ఎంత గొప్ప గొప్ప నటులు సినిమా వారు ఇక్కడి నుంచి బయలుదేరారు. కాంచనమాల అని, మరి మీ చిన్నపిల్లలకు తెలియదు కానీ అసలు మొట్టమొదటిగా సినిమా రంగంలో మన తెనాలి కాంచనమాల అంటారు. అలాగే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, కొంగర జగ్గయ్య గారు, మరి ఇంకా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆలపాటి వెంకట్రామయ్య గారు, దొడ్డపనేని ఇందిర గారు, వీరందరూ కూడా మన తెనాలికి ఒక ఎన్నలేని కీర్తిని సంపాదించి పెట్టారు. అటువంటి తెనాలిలో మనం ఉండటం, చాలా విద్యాలయాలు ఉన్నాయి, కానీ విద్యాలయం అంటే సరస్వతి ఆలయంగా ఇందాక చెప్పాను, ఎంత పవిత్రంగా ఉండాలి. విద్యార్థులందరూ కూడా ప్రధానంగా చదువు కంటే కూడా ప్రధానంగా కావాల్సింది క్రమశిక్షణ. క్రమశిక్షణ లేనటువంటి చదువు విద్యా వినయేన శోభతే అంటారు. విద్య ఎప్పుడు రాణిస్తుంది? చాలా గొప్ప చదువులు చదివామంటే దాంతో సరిపోలా, వినయ విధేయతలు ఉండాలి. వినయం లేకపోతే ఎంత చదివినా నిరుపయోగమే. చదువని ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్థకము, ఎందుకు పనికిరాదు. కాబట్టి విద్య నేర్చుకుంటున్నామంటే మీకు పెద్దల యందు గౌరవం
ఇప్పుడు అలాంటి దృశ్యాలన్నీ కూడా మనకి చూడటానికి దొరకట్లేదు. ఈ ఫాస్ట్ పేస్ జనరేషన్కి సంక్రాంతి అంతా కూడా సోషల్ మీడియాలోనే. పండుగ అంటే మంచిగా డ్రెస్అప్ అవ్వటం, రకరకాల ఫొటోస్ తీసుకోవటం, వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్లో పిక్చర్స్ పోస్ట్ చేసుకోవటం, ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ పోస్ట్ చేసుకోవటం. దిస్ ఈజ్ వాట్ యు ఆల్ నో అబౌట్ అ ఫెస్టివల్. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ నాన్న. సంక్రాంతి మనం ఇప్పుడు సంక్రాంతినే కాదు, మన ప్రతి పండుగ కూడా ఇంతే గ్రాండ్గా మన స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ద మెయిన్ మోటో బిహైండ్ సెలబ్రేటింగ్ ఎవ్రీ ఫెస్టివల్ ఇన్ సచ్ అ గ్రాండ్ వే ఈజ్ టు లెట్ ద స్టూడెంట్స్ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఫెస్టివల్. సో సంక్రాంతి అంటే మీరు చూసే ఉంటారు, రాగానే అక్కడ హరిదాసులు, బొమ్మల కొలువులు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇక్కడ ఆవు దూడ, భోగి మంటలు, ఇవన్నీ కూడా సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతని తెలుపుతాయి అన్నమాట. సంక్రాంతి అంటే 3 రోజులు చేసుకుంటాం, అవునా? ఈరోజు క్యాంపస్లో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి మనకి ప్రత్యేక అతిథిగా వచ్చారు. సో ఆయన ఇప్పుడు మనకి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పబోతున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, ప్లీజ్ బీ క్వైట్. నెక్స్ట్ 15-20 minutes కంప్లీట్ సైలెంట్గా ఉండండి. టీచర్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో ద పేరెంట్స్, ప్లీజ్ బీ ఇన్ యువర్ సీట్స్. సార్ స్పీచ్ అయిపోయాక అగైన్ వీ హ్యావ్ గుడ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం 12:30 కల్లా కంప్లీట్ చేసేసుకోవచ్చు. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే వీ కెన్ స్పీడ్ అప్ ద ప్రోగ్రామ్. సో ఆల్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్, ప్లీజ్ చెక్ విత్ ద స్టూడెంట్స్ టు మెయింటైన్. ధనుర్మాసం పురస్కరించుకుని స్థానిక బస్టాండ్ ఏరియాలో నిర్వహిస్తున్న 12వ ధనుర్మాస ప్రతిభ మహోత్సవాల్లో భాగంగా శనివారం సహస్ర కలశ అభిషేకం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శరణగతి గోష్ఠి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సహస్ర కలశాభిషేకంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర కలశాభిషేకంలో భాగంగా 1001 మట్టి కుండల్లో అభిషేక పూజా ద్రవ్యాలు ఉంచి 1001 కొబ్బరికాయలతో కలశాలు తయారు చేసి గోదారంగ నదులకు అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. కలశాభిషేకం అనంతరం కలశాలను భక్తులకు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. ప్రతి ఏడాది ధనుర్మాసంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు 12 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా 26వ రోజు సహస్ర కలశాభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాల్లో ఏసీ మెకానిక్ ఫయాజ్ దారుణ హత్య. అర్ధరాత్రి ఎడ్ల లింగయ్య కాలనీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి. గాయపడిన ఫయాజ్ను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చిన ఓ మహిళ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. 10వ తరగతి పాఠ్యాంశాలపై 9వ తరగతి విద్యార్థులకు శిక్షణ తరగతుల ఆరంభం. ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చే నిర్వహణ. వైష్ణవి జూనియర్ కాలేజీలో ప్రారంభించిన ఫౌండేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ రఘునాథ బాబు, కొత్త సుబ్రహ్మణ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ సర్జరీ వ్యాప్తికి కృషి చేసిన డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్. ఐఎంఏ హాల్లో జరిగిన సంతాప సభలో వైద్యుల ఘన నివాళి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.